రైట్. గణేష్ కనిపిస్తుందా ఇప్పుడు? yes sir, it is ఓకే మా, ఇదే ప్రాబ్లము చూడండి, కొద్ది ఇంక్రీజ్ చేసే సైజ్. రైట్, ఇదే అమ్మా ప్రాబ్లము. సాల్వ్ ది ఎల్పిపి అని ఇస్తారు. రైట్, ఆ ఎల్పిపిని సాల్వ్ చేయాలి. ఇది మిన్ జెడ్ ఉంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఇట్ ఈస్ మినిమం జెడ్. అండ్ ఒకటి కన్స్టెంట్ చూడండి, గ్రేటర్ దార్ ఈక్వల్ టు ఉంది. సెకండ్ కన్స్టెంట్ కూడా గ్రేటర్ దార్ ఈక్వల్ టు ఉంది. అంటే మనం ప్రీవియస్ గా ఎల్పిపిని సింప్లెక్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసినప్పుడు దాదాపుగా మనకు అన్ని కన్స్టెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉన్నాయి. కానీ ఇది ఇనిషియల్ ప్రాబ్లం కదా, అందుకనే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పేసి నేనే 2 కన్స్టెంట్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండేటట్లు తీసుకున్నాను. రైట్, ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఆర్టికల్ వేరు ఇంట్రడ్యూస్ చేసిన ఇక్కడ ఈ లాస్ట్ కాలమ్స్ లో. రైట్, అబ్జర్వ్ చేస్తే చూడండి 1 0 0 1 అంటే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ని ఇంట్రడ్యూస్ చేసే పర్పస్, అంటే ది పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి ఈస్ టు అబ్టైన్ ది పాజిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇన్ ది లాస్ట్ కాలమ్స్ ఆఫ్ సింప్లెక్స్ టేబుల్. అంటే తెలుగులో ఒకసారి రిపీట్ చేస్తాను, మనము మెయిన్ పర్పస్ ఏమి, ముఖ్య ఉద్దేశం ఏమి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇచ్చిన ఎల్పిపిలో అంటే ఈ లాస్ట్ కాలమ్స్ ఆఫ్ ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్లో మనకు ఏం రావాలి, పాజిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అందుకు మనము ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎక్కడ, ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపిలో. రైట్, మరి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అంటే వెన్ ది కన్స్టెంట్స్ ఆర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు టైప్. వెన్ ది కన్స్టెంట్స్ ఆర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు టైప్. సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. రైట్, సీ హియర్ చూడండి, ఇది సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి ఈస్ max z. min z ఉండాలి యాక్చువల్ గా, min z should be there, but in standard form of LPP as per the rule definitely we have to convert this max z into min z into max z by multiplying whole of those variables with minus sign. అంటే min z ని max z లో కన్వర్ట్ చేయడానికి మైనస్ తో మల్టిప్లై చేసిన, -x1 -x2. అట్లనే ఇప్పుడు కన్స్టెంట్స్ చూడండి, ఇక్కడ బిఎస్ 2 పాజిటివ్ ఉన్నాయి 4 7, కాబట్టి వాటిని పాజిటివ్ గానే ఉంచుదాం, నెగటివ్ కన్వర్ట్ చేయకూడదు. నెగటివ్ ఉంటే కనుక అప్పుడు మనం పాజిటివ్ లో కన్వర్ట్ చేయాలి. రైట్, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నాయి 2, కాబట్టి ఇక్కడ -s1 వస్తుంది, -s2 వస్తుంది. సెకండ్ కన్స్టెంట్ చూడండి ఉంది వచ్చిందా, -s1 -s2, -s1 ఇన్ ఫస్ట్ కన్స్టెంట్, -s2 ఇన్ సెకండ్ కన్స్టెంట్. రైట్, ప్లస్ a1 ప్లస్ a1 ప్లస్ a2. రైట్, కాబట్టి చూడండి సర్ప్లస్ వేరియబుల్ ప్లస్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఫస్ట్ కన్స్టెంట్ లో ఈక్వల్ టు 4, surplus variable plus artificial variable in second constant is equal to 7. రైట్, కాబట్టి చూడండి అట్లానే మనం ప్రొసీజర్ ఏం చెప్పుకున్నాం, we have to introduce these artificial variables in non negative restrictions also అని చెప్పుకున్నాం. x1 x2 surplus variables s1 s2 a1 a2 are all greater than or equal to 0. రైట్, మరి max z లో అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి లో ఉండే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో కూడా a1 a2 ఇంట్రడ్యూస్ చేయాలి. వాటి కోఎఫిషియెంట్స్ ఏముంటాయి, కోఎఫిషియెంట్స్ ఆర్ -m. రైట్, అందుకు ఇప్పుడు చూడండి నా -m ఉంది ప్లస్ a1 a2. రైట్, సో ఇట్ ఈస్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి. నెక్స్ట్ స్టేజ్ ఏమి, ఫైండింగ్ ఐబిఎఫ్ఎస్, ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఏం చెప్తుంది అంటే పుట్ n - m వేరియబుల్స్. n - m అంటే n అంటే ఏమి, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ ఆర్ కంటైన్డ్ ఇన్ స్టాండర్డ్ ఎల్పిపి. కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 వేరియబుల్స్ ఆర్ దేర్. Therefore value of n is 6 and number of constants in the LPP are m equal to 2. m variables అంటే m constraints, 1 first constraint, second constraint అంటే m value ఎంత 2. So we have to substitute n minus m is equal to 6 minus 2. 6 minus 2 ఎంత 4 variables equal to 0 substitute చేయాలి. ఎక్కడ, in the constraints of standard LPP. ఇవి constraints అంటాం, constraints అంటే కండిషన్స్. రైట్, ఏ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేయాలా 0 గా అంటే మనము ఏ వేరియబుల్స్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి వాటి కోఎఫిషియెంట్స్ +1 ఉన్నాయో వాటి వాల్యూస్ రావాలి. అంటే మనకు a1 4 రావాలా, a2 7 రావాలి. మరి మిగతా వేరియబుల్స్ ఏవి, x1 x2 s1 s2 ఇవే 4 వేరియబుల్స్, అవి 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో x1 0 x2 0 s1 0, x1 0 x2 0 s2 0, కాబట్టి x1 x2 s1 s2 ఇవన్నీ 0 అయిపోతే
అప్పుడు a1 వాల్యూ 4, a2 వాల్యూ 7. therefore IBFS is obtained. అదే రాష్ట్రం చూడండి. Substitute x10, x20, s10, s20. therefore we have got a1 4, a2 7. so it is IBFS వచ్చేసింది. రైట్, ఇక్కడితో మనము సింప్లెక్స్ టేబుల్ 1 లోకి ఎంటర్ అయినాము. therefore we have entered into సింప్లెక్స్ టేబుల్ 1. సింప్లెక్స్ టేబుల్ 1 యొక్క ఏమి హెడ్డింగ్స్ చూడండి, సిబి బివి చేంజ్ కావు. సింప్లెక్స్ మెథడ్ లో ఏ హెడ్డింగ్స్ అయితే యూజ్ చేసినామో బిగ్ ఎం మెథడ్ లో కూడా అవే హెడ్డింగ్స్ ఉంటాయి. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హెడ్డింగ్స్ ఆఫ్ సింప్లెక్స్ టేబుల్. సిబి బివి సిజే ఎక్స్బి ఇవన్నీ ఏంటివి, ఆ వేరియబుల్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో ఉండే వేరియబుల్స్ ఏవి, x1 x2 s1 s2 a1 a2. రైట్, రాష్ట్రం చూడండి, x1 x2 s1 s2 a1 a2. మరి వాటి కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, కోఎఫిషియెంట్స్ x1 కి -1 ఉంది, x2 కి -1 ఉంది, s1 కి 0, s2 కి 0, a1 కి -m, a2 కి -m. therefore ఈ cj xb వాల్యూస్ ని ఫిల్అప్ చేయడం అయిపోయింది. రైట్, సో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ టేబుల్. సింప్లెక్స్ టేబుల్ 2 లో కూడా చూడండి, సిజే వాల్యూస్ ఎక్స్బి వాల్యూస్ ఏమి చేంజ్ కావాలి, అలానే ఉన్నాయి. రైట్, therefore ఇంకా మినిమం రేషియో అంటే తెలుసు, కండిషన్. మినిమం రేషియో వాల్యూస్ ఆర్ ఫౌండ్ బై యూజింగ్ ది కండిషన్ xbi by xir where xir is strictly greater than 0. ఇక్కడ రాష్ట్రం చూడండి, where xir is strictly greater than 0. ఇక్కడ ఏమన్నా సిబి బివి. రైట్, ఇక్కడ ఏమో బేసిక్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఏమొచ్చినాయి మనకు a14 a27 అవే బేసిక్ వేరియబుల్స్. a14 a27 ఫిల్అప్ చేస్తున్నాం. మరి వాట్ ఈస్ సిబి, కోఎఫిషియెంట్స్ ఆఫ్ దీస్ బేసిక్ వేరియబుల్స్ ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ -m. రైట్, -m. ఇవి ఏంటివి, 2 1 -1 0 1 0. ఇవే స్టాండర్డ్ LPP లో ఉండే కన్స్టెంట్స్ లో x1 వేరియబుల్ కోఎఫిషియెంట్ 2 1 -1, s2 లేదు 0, a1 కి 1 a2 కి 0. అదే రాష్ట్రం చూడండి, 2 1 -1 0 1 0. s2 లేదు కాబట్టి దాని కోఎఫిషియెంట్ 0, a1 ఉంది కాబట్టి దాని కోఎఫిషియెంట్ 1, a2 లేదు కాబట్టి దాని కోఎఫిషియెంట్ 0. రైట్, నెక్స్ట్ సెకండ్ కన్స్టెంట్ చూడండి, 1 7 0 -1 0 1 1 7 0 -1 0 1. మరి ఈ s1 s2 యొక్క కాలమ్స్ చూస్తే నెగటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది, -1 0 0 -1 అని. అట్లా రాకూడదు. ఎందుకు అంటే ఒక ఎల్పిపిని మనం సాల్వ్ చేయాలి అంటే లాస్ట్ కాలమ్స్ లో మనకి ఏముండాలి, ఇలా పాజిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉండాలి. అందుకోసమే మనము ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ నెగటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ ఇట్ ఈస్ positive identity matrix. To obtain positive identity matrix in last columns of initial simplex table we introduce artificial variables. Last columns of initial simplex table లో పాజిటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేందుకు మనము ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎక్కడ అంటే ఇచ్చిన ఎల్పిపి యొక్క ఏమి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి లో. రైట్, ఇప్పుడు ఈ ఫిల్అప్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి జెడ్జే వాల్యూస్ ఫిల్అప్ చేయాలి. సిజే ZJ means summation CB XB. Right. M into 4 minus M into 4 plus minus M into 7. Right. Minus M into 4 enta -4M minus 7M minus 4M minus 7M enta -11M. ఇక్కడ రాష్ట్రం చూడండి క్లియర్ గా కనిపిస్తుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఏం చేయాలి, సమ్మేషన్ CB XB minus M into 2 plus minus M into 1. రైట్, ఏమొస్తుంది -2M minus M minus 3M. సేమ్ అదే విధంగా -M into 1 minus M into 7 minus 8M minus 8M. next minus M into -1 అంటే plus M. right, next minus M into 0 plus M. right, ఇక్కడ plus M వచ్చింది చూడండి. next so minus M into 0 minus M into -1 ఏమొస్తుంది, రైట్, ఇక్కడ plus M వస్తుంది బట్ he has written రైట్ ప్లస్ M ఉండాలి, ప్లస్ M ఉండాలి. ఇట్ ఈస్ స్మాల్ మిస్టేక్. సో అది రెక్టిఫై చేసుకోవాలి. -M into 0 -M into -1 ఈస్ ప్లస్ M. రైట్, నెక్స్ట్ -M into 1 -M into 0 -M. నెక్స్ట్ -M into లాస్ట్ది 0 into -M into 1 ఈస్ -M. రైట్, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మాత్రమే ప్లస్ M, మిగతావన్నీ -M లే. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ ప్లస్ ఎం కదా, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అన్ని సమిషన్ సిబిహెచ్బి వాల్యూస్ అన్ని ఫిల్అప్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, సిజే మైనస్ జెడ్జే వాల్యూస్ ఫిల్అప్ చేయాలి. సిజే మైనస్ జెడ్జే -1 మైనస్ ఆఫ్ -3m -1 మైనస్ ఆఫ్ -3m, రైట్. మరి -1 ప్లస్ 3m అంటే నేనేం రాస్తాను, 3m -1. ఫస్ట్ పాజిటివ్ వాల్యూ, నెక్స్ట్ ఈస్ నెగటివ్ వాల్యూ. 3m ఈజ్ పాజిటివ్ వాల్యూ, -1 ఈజ్ నెగటివ్ వాల్యూ. ఇక్కడ రాసిన 3m -1. సేమ్ అదే విధంగా సిజే ఏమా చెప్పండి. నెక్స్ట్ -1 మైనస్ ఆఫ్ -8m -8m, రైట్. ఏమొస్తుంది, 8m -1 వస్తుంది. ఇక్కడ రాసిన 8m -1. నెక్స్ట్ 0 -m ఈస్ -m, 0 మైనస్ ఆఫ్ ప్లస్ m, ఇక్కడ ప్లస్ m ఉంది కదా కాబట్టి -m వస్తుంది. ఇది కరెక్టే, ఇక్కడ మాత్రం ప్లస్ ఉండాలి. -m మైనస్ ఆఫ్ -m, మరి -m మైనస్ ఆఫ్ -m అంటే -m మైనస్ ఆఫ్ -m, రైట్. -m మైనస్ ఆఫ్ -m ఈస్ -m ప్లస్ m, -m ప్లస్ m ఈస్ 0, -m ప్లస్ m ఈస్ 0. ఇక్కడ 0, ఇక్కడ అంతే, -m ప్లస్ m ఈస్ 0, రైట్. కాబట్టి ఇప్పుడు అన్ని సిజే మైనస్ జెడ్జే వాల్యూస్ అన్ని ఫిల్అప్ చేసినాం. సో -1 మైనస్ ఆఫ్ -3m అంటే 3m -1, రైట్. నెక్స్ట్ -1 మైనస్ ఆఫ్ -8m ఈస్ 8m -1, 0 -m ఈస్ -m, 0 మైనస్ ఆఫ్ ప్లస్ m ఇడ ప్లస్ m ఈస్ -m, -m మైనస్ ఆఫ్ -m ఈస్ -m ప్లస్ m, ఇట్ ఈస్ 0, -m మైనస్ ఆఫ్ -m అంటే -m ప్లస్ m, ఇట్ ఈస్ 0. కాబట్టి ఇవన్నీ చూడండి ఫిల్అప్ చేసినాం. ఇది నెగటివ్, ఇది నెగటివ్, ఇది నెగటివ్, ఇది నెగటివ్. కాబట్టి వీటిని మనము కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి రెండు. 3m -1 8m -1, 3m -1 8m -1, రైట్. అంటే బిగ్ m అంటున్నారు, బిగ్ m అంటే వాల్యూ ఆఫ్ m ఈస్ ఎ గ్రేట్ లార్జర్ వాల్యూ. ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే 1000 తీసుకుంటా m ని, రైట్. 1000 తీసుకుంటా, రైట్. 8 into 1000 ఈస్ 8000, 3 into 1000 ఈస్ 3000. 8000 నుంచి 1 పోతే 7999 వస్తుంది. 3m అంటే 3 into 1000, 3000 నుంచి 1 పోతే ఎంత వస్తుంది, 2099 వస్తుంది, రైట్. కాబట్టి ఏది లార్జర్ వాల్యూ, 8m -1 ఈస్ లార్జర్ వాల్యూ. హలో గణేష్, గణేష్. ఎస్ సార్. రైట్. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ గ్రేటర్ వాల్యూ కింద కీ కాలం అని రాసుకోవడానికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే m కి ఒక లార్జర్ వాల్యూ అసైన్ చేసుకుంటాం, రైట్. ఎందుకంటే అన్ని సిజే మైనస్ జెడ్జే వాల్యూస్ అంటే లెస్ దాన్ ఈక్వల్ టు 0 రావాలి, కానీ m అంటే ఒక గ్రేటర్ పాజిటివ్ వాల్యూ. కాబట్టి రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి, ఒకటి 3m -1, ఇంకోటి 8m -1. ఇవి 4లో 2 0 ఉన్నాయి, 2 నెగటివ్ ఉన్నాయి. కాబట్టి రెండిట్లో పెద్దది ఏది ఫైండ్ అవుట్ చేయడానికి m కి ఒక లార్జర్ వాల్యూ అసైన్ చేస్తాం. ఇక్కడ 8m -1 లో, 3m -1 లో, రైట్. 8 into 1000 రాస్తా, 8 into 1000 -1 అంటే 7099 వస్తుంది. 3 into 1000 అంటే 2099 -1. ఈ రెండు చేస్తే ఇక్కడేమో 2999 వస్తుంది, ఇక్కడ చూస్తే 7999 వస్తుంది. మరి లార్జర్ వాల్యూ ఏది, 7999. కాబట్టి ఏమి 8m -1 కింద ఇక్కడ కీ కాలం అని రాసుకుంటాం. ఏమి ఇన్ దిస్ వే వి ఐడెంటిఫై ది లార్జర్ వాల్యూ by assigning a large positive value to m in both the values, right. I have taken m as 1000, therefore the second column is key column. మరి కీ కాలం యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే అక్కడ పైన చూడాలి ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ ఎంటర్ అవుతుంది బేసిక్ వేరియబుల్ కాలంలోకి, రైట్. ఇక్కడ ఇంతవరకు సిజే మైనస్ జెడ్జే వాల్యూస్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 రాలేదు, కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలా, వీ హావ్ టు గో ఫర్ ఫైండింగ్ మినిమం రేషియో వాల్యూస్, రైట్. సరే, మినిమం రేషియో వాల్యూస్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, xbi by xir, వేర్ xir is strictly greater than 0. ఈ డాట్ కాదు, ఇది 0 ఉండాలా. xir strictly greater than 0, రైట్. xir వాల్యూస్ అంటే ఇవే 1 7. మరి ఇవి లెస్ దాన్ లేవు, రెండు 0 లేవు, కాబట్టి రెండిటికి మనము 4/1 చేస్తాము. నెక్స్ట్ ది 7/7 చేస్తాం. 4/1 is 4, 7/7 is 1. సో ఈ మినిమం రేషియో వాల్యూస్ లో ఏది కన్సిడర్ చేయాలి,
మినిమం పాజిటివ్ వాల్యూని కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ అంటే ఏమి, దాని పక్కన ఒక ఆరో మార్క్ పెడతాం. కాబట్టి రో చూడండి, సెకండ్ రోలో ఉండే 1 కి k.r అని రాస్తాం. కీ రో, ఇట్ ఈస్ కీ రో అండ్ ఇట్ ఈస్ కీ కాలం. సెకండ్ కాలం ఇస్ కీ కాలం అండ్ సెకండ్ రో ఇస్ కీ రో. దేర్ ఫోర్ ఇట్లా ఒక నిలువ ఒక లైన్, ఇట్లా అడ్డంగా ఒక లైన్ రాసుకుంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ లో ఏముంది, 7 ఉంది. అదే కీ ఎలిమెంట్ అవుతుంది. రాష్ట్రం చూడండి, A2 లీవ్స్ ది బేసిస్. చూడండి, కీ రోలో ఉండే వేరియబుల్ A2 వెళ్ళిపోయి ఈ A2 బదులుగా x2 వచ్చి పడుతుంది. ఎక్కడ, ఈ సింప్లెక్స్ టేబుల్ 2 లో చూడండి, ఇక్కడ కనపడుతుందా, A2 బై x2 వచ్చింది, రైట్. సో A2 లీవ్స్ అండ్ x2 ఎంటర్స్ ది బేసిస్, రైట్. మనం చెప్పుకున్నాం ప్రొసీజర్ ఆఫ్ బిగ్ ఎం మెథడ్ లో, ఏ సింప్లెక్స్ టేబుల్లో అయినా సరే ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ వెళ్ళిపోతే ఆ నెక్స్ట్ సింప్లెక్స్ టేబుల్లో ఆ ఆర్టిఫిషియల్ వేరియబుల్ యొక్క వాల్యూస్ ని ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని చూడండి, A2 కాలం ఉంది కానీ దాని వాల్యూస్ లేవు, రైట్. సో మనకి ఇప్పుడు ఏమైపోయింది, ఫస్ట్ సింప్లెక్స్ టేబుల్ యొక్క రిజల్ట్ వచ్చేసింది. విచ్ వేరియబుల్ ఇస్ లీవింగ్ ది బేసిస్ అండ్ విచ్ వేరియబుల్ ఈస్ ఎంటరింగ్ ది బేసిస్ అండ్ విచ్ ఎలిమెంట్ ఈస్ కీ ఎలిమెంట్ అని. సో key element is 7. Now let us go for simplex table 2. Let us go for simplex table 2, right? Right, this is simplex table 2. Simplex table 2 ni ela fill up cheyali. First ivi untai empty table, cbbv cjxb. ఈ cjxb వాల్యూస్ అన్ని ఇవి యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటామని చెప్పిన ఆల్రెడీ, రైట్. ఇది అంతా కామన్ గా ఉంటుంది ఎంప్టీ సింప్లెక్స్ టేబుల్ వేసుకొని. ఈ మినిమం రేషియో కాలం హెడ్డింగ్ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ZJ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ CBXB, ఈ హెడ్డింగ్ కూడా ఉంటుంది. దాని కింద ఉంటే CJ మైనస్ ZJ హెడ్డింగ్ కూడా ఉంటుంది. మిగతావన్నీ ఏముంటాయి, ఎంటీ ఉంటాయి. మరి ఎంటీ ఉన్నప్పుడు ఇక పైన అబ్జర్వ్ చేయాలి, కీ రో చూడండి, A2 పోతుంది, A2 పై A2 బదులుగా x2 వస్తుంది, అది ఫిల్అప్ చేస్తాం. ఫస్ట్ ఎంటీ టేబుల్లో ఇవన్నీ రాసుకొని ఏమి, ఈ A2 పోతుంది x2 వస్తుంది అని రాస్తాం కదా, x2 రాస్తాం. తర్వాత x2 కోఎఫిషియంట్ ఏముంది, -1 ఉంది, అది రాస్తాం CB ప్లేస్ లో. అంటే CB ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ దిస్ x2 వేరియబుల్ ఇన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, -1 ఉంది, రైట్. మరి A1 ఇక్కడ ఉంది చూడండి, బేసిక్ వేరియబుల్ కాలం లో A1 మిగిలిపోయింది. ఆ A1 ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇంకా A1 కోఎఫిషియంట్ ఏముంది, -m ఉంది, రైట్. ఇలా ఫస్ట్ ఫిల్అప్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ ఏమిటి అంటే సింప్లెక్స్ టేబుల్ 1 చూడండి, కీ ఎలిమెంట్ ఏముంది, 7 ఉంది. ఆ కీ ఎలిమెంట్ ఏం చేయాలా, 1 చేయాలా. దేర్ ఫోర్ ఈ 7/7 చేస్తాం, 1 వస్తుంది. చూడండి 7/7 ఈస్ 1, 1/7 చేస్తాం, రైట్. 1/7 ఈస్ 1/7, 7/7 చేస్తాం, 1 వచ్చింది. 0/7 చేస్తే 0 వచ్చింది, రైట్. -1/7, రైట్. 0/7 ఈస్ 0. ఇంకా ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇక్కడ 1 ఉంది, A2. మరి A2కి మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. కాబట్టి మనం కీ ఎలిమెంట్ ఏం చేసినాం, 1 చేసినాం. చూడండి, కీ ఎలిమెంట్ ఈస్ మేడ్ 1 బై డివైడింగ్ హోల్ ఆఫ్ దట్ కీ రో విత్ 7 ఆన్ ది హోల్. కాబట్టి సెకండ్ సింప్లెక్స్ టేబుల్లో సెకండ్ రో మొత్తం ఫిల్అప్ చేసినాం. మరి ఫిల్అప్ చేయాల్సింది ఏమి, ఫస్ట్ రో చేయాలి. ఫస్ట్ రోలో కొత్త ఎలిమెంట్స్ వచ్చినాయి. చూడండి ఏమొచ్చినాయి అవి, 3. ఇక్కడ ఏముంది, యాక్చువల్ గా 4 ఉంది. 3 బదులుగా ఏమొచ్చింది, సారీ 4 బదులుగా ఏమొచ్చింది, 3 వచ్చింది. 2 బదులుగా ఏమొచ్చింది, 13/7 వచ్చింది. 1 బదులుగా ఏమొచ్చింది, 0 వచ్చింది. -1 బదులుగా 1/7 వచ్చింది. నెక్స్ట్ 0 బదులుగా సారీ ఒకసారి ఎరేస్ చేసి మరి చూపిస్తాను. లెట్స్ సీ హియర్, ఓల్డ్ ఎలిమెంట్స్ ఆర్ 4. 4 బదులుగా ఏమొచ్చింది, 3 వచ్చింది. 2 బదులుగా 13/7 వచ్చింది. 1 బదులుగా 0 వచ్చింది, రైట్. -1 S1 కింద ఉండే -1 బదులుగా -1 వచ్చింది, అంటే ఎవాల్యుయేషన్ అది. 0 బదులుగా 1/7 వచ్చింది. ఇక్కడ 1 బదులుగా మరి 1 వచ్చింది. ఇంకా ఆర్టిఫిషియల్ వేరియబుల్ యొక్క వాల్యూని ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినాను. కాబట్టి అది డాష్ ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి ఈ న్యూ ఎలిమెంట్స్ ఎలా రాబట్టాలి అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చెప్తాయి. చూడండి క్యాలిక్యులేషన్స్, రైట్. ఏం చెప్తున్నాను చూడండి, ఇది ఫర్ సింప్లెక్స్ టేబుల్ 2 యూజింగ్ సింప్లెక్స్ టేబుల్ 1 ఫస్ట్ రో ఎవాల్యుయేషన్స్. అంటే సింప్లెక్స్ టేబుల్ 2 లోని ఫస్ట్ రో ఎవాల్యుయేషన్స్ చేయాలి. యూజింగ్ వాట్, ది వాల్యూస్ ఆఫ్ సింప్లెక్స్ టేబుల్ 1. చూడండి, ఒరిజినల్ ఎలిమెంట్ మైనస్ కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఇంటూ కరస్పాండింగ్ కీ కాలమ్ ఎలిమెంట్ బై కీ ఎలిమెంట్. ఈ ఒరిజినల్ ఎలిమెంట్స్ అన్ని ఏంటివి, 4, 2, 1, -1, 0, 1. న్యూ ఎలిమెంట్స్ ఏంటి చూడండి, 3, 13/7, -1, 1/7, 1. అవేనా చూడండి, 4 ఎదురుగా ఏముంది, 3 ఉంది.
కనిపిస్తుందా? ఇక్కడ 4 ఎదురుగా 3 ఉంది, రైట్? ఆపోజిట్ 4 రైట్, ఆపోజిట్ 4 3 is present, రైట్? 4 బదులుగా ఇక్కడ ఏమొచ్చింది? 3 వచ్చింది. నెక్స్ట్ 2 ఎదురుగా ఏముంది? 13/7 ఉంది చూడండి. 2 బదులుగా ఇక్కడ ఏమొచ్చింది? 13/7 వచ్చింది. నెక్స్ట్ 1 బదులుగా ఏమొచ్చింది? 0 వచ్చింది, రైట్? సీ హియర్, ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఇన్ ఇట్స్ ప్లేస్ ఇన్ ది ఫస్ట్ రో ఆఫ్ సింప్లెక్స్ టేబుల్ 2 0 వచ్చింది. -1 ఎదురుగా ఏం చూడండి, -1 ఎదురుగా -1 ఉంది, రైట్? అంటే S1 కింద -1 ఉంది, సేమ్ అదే S1 కింద కూడా -1 ఉంది, రైట్? S2 కింద 0 ఉంది, చూడండి 0 ఎదురుగా ఏముంది? 1/7 ఉంది, రైట్? చూడండి S2 కింద 0 ఉంది, ఇక్కడ S2 కింద 1/7 ఉంది, రైట్? లాస్ట్ ఒరిజినల్ ఎలిమెంట్ is 1 and opposite, right? 1 is present. Therefore A1 కింద 1 ఉంది, ఇక్కడ కూడా A1 కింద 1 ఉంది. అంటే these are all the elements which are in the first row of simplex table 2 are all new elements. The elements which are all in the first row of simplex table 1 are all original elements, right? సరే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మరి ఈ ఒరిజినల్ ఎలిమెంట్స్ ఉన్నాయి 4, ఈ కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఏమి? 7. చూడండి 4 కి కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఏముంది? 7 ఉంది, రైట్? ఉందా? నెక్స్ట్ కరస్పాండింగ్ కీ కాలమ్ ఎలిమెంట్, కీ కాలమ్ అంటే ఇదే. మరి 4 కి ఎదురుగా కీ కాలమ్ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది, చూడండి 1. అంటే ఒకసారి కీ కాలమ్ ఎలిమెంట్ డిసైడ్ అయింది అనుకోండి, అది ఆ పర్టికులర్ రో ఎవాల్యుయేషన్స్ కి చేంజ్ కాదు. 1 1 1 1. మరి ఏం చేంజ్ అవుతుందంటే కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఒరిజినల్ ఎలిమెంట్స్ చేంజ్ అవుతాయి కాబట్టి. 4 తర్వాత ఏముంది? 2 ఉంది, రైట్? ఫర్ 2 ఒరిజినల్ ఎలిమెంట్ is 1, right? Original element is 2, its corresponding key row element is 1 and its key column element is 1 by key element is 7. అదే రాష్ట్రమా? 2 minus 1 into 1 by 7, right? Right. మరి next original element is 1, its corresponding key row element is 7. సో రాష్ట్రం ఉండండి, 1 కి corresponding key row element 7 into corresponding key column element చేంజ్ కాదు, 1 అని చెప్పినాను అదానే, రైట్? ఇక్కడ కీ ఎలిమెంట్ ఏమి? 7. మరి ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుంది, 1 minus 1 is 0, right? Next original element is -1, its corresponding key row element is 0. రాష్ట్రమా? -1 కి corresponding key row element ఏమి? 0. మరి కీ కాలమ్ ఎలిమెంట్ 1 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఫర్ 0, original element is 0, its corresponding key row element is -1 and its key column element is 1 by key element is 7, right? Next అలా రాష్ట్రం చూడండి, 0, its corresponding element is -1, its corresponding key column element is 1 by key element is 7, right? Next last element 1 కి original element 1, its corresponding key row element is 0, its corresponding key column element is 1, its key element is 7. రాష్ట్రమా? చూడండి 1 minus 0 into 1 by 7. 1 minus 0 ఎంత? 1. కాబట్టి ఇక్కడ ఎవాల్యుయేషన్స్ ఉన్నాయి. 4 minus 1 3, 2 minus 1 by 7 13/7. ఇది 1/7. 2 minus 1/7 అంటే 7 2 14 minus 1 13/7. 1 minus 7/7 అంటే 7 minus 7 7 క్యాన్సిల్ అవుతాయి. 1 minus 1 0, రైట్? నెక్స్ట్ -1 -0 -1. 0 plus 1/7 is 1/7. 1 minus 0 is 1. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రో ఎలిమెంట్స్ అన్ని వచ్చేస్తాయి. 3 13/7 0 -1 1/7 1. లాస్ట్ ఎలిమెంట్ అవసరం లేదు, ఎందుకంటే ఈ ఫస్ట్ టేబుల్లో A2 వెళ్ళిపోయింది కాబట్టి దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ A2 కాలమ్ ఇన్ సెకండ్ సింప్లెక్స్ టేబుల్. అండ్ ఇప్పుడు అన్ని ఈ ఫస్ట్ రో ఎవాల్యుయేషన్స్ ని ఫిల్అప్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలా? సమ్మేషన్ CBXB చేయాలి, రైట్? -m into 3 is -3m, -1 into 1 is -1. ఏమొస్తుంది? -3m -1 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, -m into 13/7 ఇక్కడ రాస్తా. -m into 13/7 is -13m/7, రైట్? -13m/7 ఇక్కడ ఉంటుంది చూడండి, రైట్? నెక్స్ట్ ప్లస్ -1 into 1/7 is -1/7, రైట్? ఏమొస్తుంది? -13m/7 -1/7 ఇక్కడ వచ్చిందా? చూడండి -13m/7 -1/7, రైట్? నెక్స్ట్ చూడండి, -m into 0 plus
minus 1 into 1 minus 1. Next minus m into 1 by 7, right, plus minus 1 into minus 1 by 7 ఏమొస్తుంది minus m by 7 plus 1 by 7. ఎందుకంటే minus 1 into minus 1 by 7 is plus 1 by 7, minus m into 1 by 7 is minus m by 7, right. Next minus m into 1 is minus m plus minus 1 into 0 is 0 అంటే minus m వస్తుంది. అంటే సమ్మేషన్ cvxb అయిపోయింది ప్రతి ఒక్క కాలమ్ కి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే cj minus zj వాల్యూస్ చేయాలి. cj minus zj వాల్యూస్, దట్ cj minus zj వాల్యూస్ ఫర్ సింప్లెక్స్ టేబుల్ 2. చూడండి cj minus 1 minus 13m by 7 minus 1 by 7, రైట్. చూడండి ఒకసారి చూడండి. రైట్, ఇది ఉంది చూడండి minus 1 minus of minus 13m by 7 minus 1 by 7, రైట్. రైట్, minus 1 minus of minus 13m by 7 minus 1 by 7 ఇక్కడ అదే minus 1 minus of minus 13m by 7 minus 1 by 7. దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? minus 1 plus 13m by 7 plus 1 by 7. ఇక్కడ వచ్చేది అదే minus 1 plus 13m by 7 plus 1 by 7. ఇది ఏమొస్తుంది 13m by 7 plus 1 by 7 minus 1. 13m by 7 plus చూడండి 1 by 7 minus 1 అంటే 1 minus 7 by 7. LCM 7 1 minus 7 by 7 అంటే 1 minus 7 is 6 by 7 minus 6 by 7. 13m by 7 minus 6 by 7 ఇక్కడ వచ్చింది చూడండి 13m by 7 minus 6 by 7 is first cj minus zj వాల్యూ వచ్చేసింది ఇక్కడ. అదే మనం ఇక్కడ రఫ్ వర్క్ లో ఎవాల్యుయేట్ చేసినాను. ఈ పీడిఎఫ్ మీకు తర్వాత షేర్ చేస్తా, రైట్. నెక్స్ట్ cj minus zj minus 1 minus of minus 1 minus 1 plus 1 is 0 0 minus of m by 7 minus 1 by 7 ఏమొస్తుంది ప్లస్ m by 7 minus 1 by 7. 0 minus of minus m by 7 plus 1 by 7 అంటే ఇది ప్లస్ అవుతుంది m by 7, ఇది మైనస్ అవుతుంది minus 1 by 7, రైట్. 0 minus of అంటే ప్లస్ m by 7 minus 1 by 7, రైట్. నెక్స్ట్ minus m minus of minus m 0, ఇక్కడ అవసరం లేదు, రైట్. రైట్, అంటే now all cj minus zj values are obtained. Now let us find out which value is greater positive value. 13 by 7m ఉంది ఒకటి, రైట్. ఇక్కడ m by 7 ఉంది. మీద చూడండి ఇది 0 కాబట్టి ఇది అవసరం లేదు, ఇది మైనస్ m నెగటివ్ ఇది అవసరం లేదు, ఇది 0 ఇది అవసరం లేదు. ఎందుకంటే అన్ని cj minus zj వాల్యూస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి, కానీ వచ్చినాయా? రాలేదు. ఎందుకంటే m అనేది పాజిటివ్ వాల్యూ, దాని కోఎఫిషియంట్ ఏముంది 13 by 7 ఉంది. ఇక్కడ m వాల్యూ ఏముంది 1 by 7 ఉంది కోఎఫిషియంట్. 1 by 7 పెద్ద వాల్యూనా, రైట్. 13 by 7 పెద్ద వాల్యూనా, రైట్. 13 by 7 చేసాం అనుకోండి 7 1 7 ఇంకా 6 ఉంటుంది, 7 8 56 అంటే 1.8 వస్తుంది. 1 by 7 చేస్తే 0.1 వస్తుంది. 1 by 7 is 0.1. So which one is greater value? 1 by 8 is greater value. So the coefficient of first column is 13 by 7 which is greater value. It is 1.8. అంటే ఇక్కడ ఏమున్నట్లు 1.8m ఉన్నట్లు minus 6 by 7. ఇక్కడ ఏముంది 0.1m ఉంది. కాబట్టి ఇది lesser value when compared to this 13m by 7 minus 6 by 7. Therefore we mark an upward arrow mark in this first column and it is key column. ఈ ఫస్ట్ కాలమే కీ కాలం అవుతుంది. ఈ కాలంలోని xir వాల్యూ చూడండి, ఇది xir వాల్యూ, ఇది xir వాల్యూ, రెండు పాజిటివ్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు, మినిమం రేషియో వాల్యూస్ ఎవాల్యుయేట్ చేయడానికి వెళ్తున్నాం. మినిమం రేషియో వాల్యూస్, రైట్. xbi by xir, xb 3 by 13 by 7 ఇక్కడ క్లియర్ రాశాను 3 by 13 by 7, 3 into 7 by 13 అంటే 21 by 13, 21 by 13, రైట్. నెక్స్ట్ 1 by 1 by 7, 1 by 1 by 7, 1 into 7 by 1 is 7, right. 21 by 13 చిన్నదా, నెక్స్ట్ 7 చిన్నదా, 13 21 by 13 చేస్తే ఏమొస్తుంది 13 1 13, రైట్. 7 plus 1 8 అంటే
13 5s or 13 6s అనుకోండి 1.6 వస్తుంది రైట్. ఇది 7 1.6 చిన్న వాల్యూనా 7 చిన్న వాల్యూనా 1.6 is lesser value, therefore 21/13 is lesser value, therefore this row in which this 21/13 is present is key row. Kabatti the intersection part of key column and key row is containing 13/7, it is key element. So key column chudandi x1 will enter the basis and chudandi a1 will leave the basis. a1 పోయి బయటికి a1 బదులుగా x1 వస్తుంది. ఎక్కడ అంటే సింప్లెక్స్ టేబుల్ 3లో రైట్. అదే ఇంకా మనం ఇప్పుడు సింప్లెక్స్ టేబుల్ 3ని చూద్దాం. రైట్, సింప్లెక్స్ టేబుల్ 3 చూడండి. ఇక్కడ కామెంట్ రాసినామా ఏమని a1 లీవ్స్ x1 ఎంటర్స్. ఎక్కడ ఇన్ సింప్లెక్స్ టేబుల్ 3 ఇన్స్టెడ్ ఆఫ్ a1 x1 వచ్చింది, ఇన్స్టెడ్ ఆఫ్ x2 ఈస్ ప్రెజెంట్. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి ఫిల్అప్ చేద్దాం. సింప్లెక్స్ టేబుల్ 3 ఎంప్టీ సింప్లెక్స్ టేబుల్ సిబి బివి సిజే ఎక్స్బి ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి హెడ్డింగ్స్. ఎక్కడ ఎంప్టీ సింప్లెక్స్ టేబుల్లో రైట్. ఈ జెడ్జే అంటే సమ్మేషన్ సిబి ఎక్స్బి ఇది కూడా హెడ్డింగ్ కదా, అలానే ఉంటుంది. సిజే మైనస్ జెడ్జే కూడా అలానే ఉంటుంది. ఈ వాల్యూస్ ఫిల్అప్ చేయాలి. మరి సింప్లెక్స్ టేబుల్ 2 ఏం చెప్తుంది, a1 పోతుంది x1 వస్తుంది అని చెప్తుంది. a1 పోయి x1 వస్తుంది. మరి ఇక్కడ ఏమి సిబి అంటే ఏమి x1 కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో -1 ఉంది. ఇది రాష్ట్రం సిబి కింద -1 ఉంది. x2 కింద ఏముంది -1 ఉంది. సే దేర్ఫోర్ x2 ముందర -1 రాస్తాం. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏముంది 13/7 ఉంది రైట్. 13/7 ఈ కీ ఎలిమెంట్ ఏం చేయాలా 1 చేయాలా. దేర్ఫోర్ 3/13/7 3 divided by 13/7 is equal to 3 into 7/13 ఏమొస్తుంది 21/13 వస్తుంది. 21/13 అదే ఇక్కడ రాసాను చూడండి. 31/13 21/13 3/13/7 is 21/13. 13/7/13/7 is 1. 0/13/7 is 0. మరి ఇక్కడ -1 divided by 13/7 is -7/13 is -7/13. ఇక్కడ చూడండి -7/13 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలా, ఈ s2 కింద 1/7/13/7 1/7 divided by 13/7 7 క్యాన్సిల్ అవుతుంది, 1/13 వస్తుంది రైట్. ఇప్పుడు సింప్లెక్స్ టేబుల్ 2 లో a1 పోయింది కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ a2 కాలమ్. అండ్ సింప్లెక్స్ టేబుల్ 1 లో a2 వెళ్ళిపోయింది, దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ a2 కాలమ్ రైట్. కాబట్టి ఇక్కడ ఎన్ని వాల్యూస్ 1 2 3 4 5 ఇవి న్యూ ఎలిమెంట్స్ ఉండండి. 10/3 రైట్, 0 1 1/13 అండ్ -14/91 ఈ వాల్యూస్ రాబట్టాలి ఇప్పుడు రైట్. ఇప్పుడు సెకండ్ రో ఎవాల్యుయేషన్ చేయాలి. అదే రాష్ట్రం చూడండి. సెకండ్ రో చూడండి, ఫర్ సింప్లెక్స్ టేబుల్ 3 యూజింగ్ సింప్లెక్స్ టేబుల్ 2 we find second row evaluations by condition original element minus corresponding key row element into corresponding key column element by key element right. మరి అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఒరిజినల్ ఎలిమెంట్స్ 1 1/7 1 0 -1/7 0 ఇవి న్యూ ఎలిమెంట్స్. 1 బదులుగా ఏమొచ్చింది 10/3 వచ్చింది. 1/7 బదులుగా 0 వచ్చింది. 1 బదులుగా 1 వచ్చింది. 0 బదులుగా 1/13 వచ్చింది. -1/7 బదులుగా -14/91 వచ్చింది. 0 అంటే ఏమి a1 కాలం లో ఉంది, దాన్ని ఎవాల్యుయేట్ చేయడం లేదు రైట్. ఇక్కడ కూడా అంతే, ఇవి కూడా ఎవాల్యుయేట్ చేయడం లేదు రైట్. దేర్ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ ఓల్డ్ ఎలిమెంట్స్ ఒరిజినల్ ఎలిమెంట్స్ we should obtain new elements, that is 10/3 0 1 1/13 -14/91 రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ కండిషన్ యూజ్ చేసి చేయాలి. మరి ఒరిజినల్ ఎలిమెంట్స్ చూద్దాం. ఇవే ఒరిజినల్ ఎలిమెంట్స్. 1 ఇట్స్ కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఈస్ 3 రాష్ట్రంలో చూడండి. 1 కి కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఈస్ 3. 1 కి కరస్పాండింగ్ కీ కాలమ్ చూడండి, కీ కాలమ్ ఈస్ దిస్ 1. కీ కరస్పాండింగ్ కీ కాలమ్ ఎలిమెంట్ ఈస్ 1/7 1 కి రైట్. ఇక్కడ రాష్ట్రమా 1/7. కీ ఎలిమెంట్ ఏముంది 13/7 అదే రాష్ట్రం చూడండి 13/7 రైట్. ఒరిజినల్ ఎలిమెంట్ మైనస్ కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఇంటూ కరస్పాండింగ్ కీ కాలమ్ ఎలిమెంట్ బై కీ ఎలిమెంట్ రైట్. అదే రాసినాం. ఒకసారి మీకు చూపిస్తాను. ఒరిజినల్ ఎలిమెంట్ ఈస్ 1, its corresponding key row element is 3, its corresponding key column element is 1/7 and its key element is 13/7. n shape లో చూడండి. 1 కి 3 నుంచి 1/7 by 13/7. 1 కి 3 కి 1/7 13/7 అంతే
సో ఒరిజినల్ ఎలిమెంట్ మైనస్ కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఇంటూ కరస్పాండింగ్ కీ కాలమ్ ఎలిమెంట్ బై కీ ఎలిమెంట్. ఇది కీ రో, రైట్? ఇది కీ కాలం. అంటే 1 కి పైన కీ రోలో 3 ఉంది, 1 కి ఎదురుగా కీ కాలంలో 1/7 ఉంది, కీ ఎలిమెంట్ ఏమి 13/7. దాన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 1 minus 3 into 1/7 is 3/7 by 13/7 into 7/13. 7 7 క్యాన్సిల్ అవుతుంది. 1 minus 3/13, 13 minus 3 అంటే 10/13 వచ్చిందా? వచ్చింది 10/13. రైట్, అయిపోయింది. నెక్స్ట్ ఒరిజినల్ ఎలిమెంట్ ఈస్ 1/7. దీనికి కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఏమి 13/7, కీ కాలమ్ ఎలిమెంట్ ఏమి 1/7 బై కీ ఎలిమెంట్ అదే వస్తుంది. చూడండి, 1/7 కి కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఈస్ 13/7, 1/7 కి కరస్పాండింగ్ కీ కాలమ్ ఎలిమెంట్ 1/7 బై కీ ఎలిమెంట్ ఈస్ 13/7. 13/7 క్యాన్సిల్ అవుతుంది. 1/7 minus 1/7 is 0. ఇక్కడ 0 వచ్చింది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఎలిమెంట్స్ 1 అంటే 1 కి ఏమి కరస్పాండింగ్ కీ రో ఎలిమెంట్ ఈస్ 0 కాబట్టి 1 కి 1 వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. 0 is original element, its corresponding key element is -1, its corresponding key element is 1/7 into by key element is 13/7. అంటే ఏమొస్తుంది? 0 minus of -1 into 1/7 by 13/7 అంటే 1/7 into 7/13. అంటే చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ ఇస్ ప్లస్ 1/7 into 7/13 అంటే 7 7 క్యాన్సిల్ అవుతుంది, 1/13 అంటే ఇక్కడ 1/13 వచ్చింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది నెక్స్ట్ ఒరిజినల్ ఎలిమెంట్ ఈస్ -1/7, its corresponding key element is 1/7, its corresponding key element is 1/7 by key element is 13/7. right? ఇలా వెళ్తుంది. -1/7 minus of 1/7 into 1/7 by 13/7. right? 1/7 minus of -1/7 into 1/7 by 13/7 అదే రాష్ట్రం. కాబట్టి ఏమొస్తుంది చూద్దాం దాని ఎవాల్యుయేషన్. రైట్, దాని ఎవాల్యుయేషన్ చూద్దాం. -1/7 minus of 1/7 1/7 1/49 into 7/13. 7 7 క్యాన్సిల్ అవుతుంది అంటే 7 1/7 49. రైట్, 7 1 7 7 7 3 7 13 ఎంత 91. దీని -1/7 -1/91 91 LCM. రైట్, -13 -1 అంటే -14/91. ఇదే ఇక్కడ వచ్చింది -14/91. లాస్ట్ ఎవాల్యుయేషన్ ఇదే. కాబట్టి పైన ఉండే ఆ ఒరిజినల్ -1/7 బదులుగా -14/91 వస్తుంది. రైట్, ఇది రైట్ రైట్ ఇద్దరితో మనము సింప్లెక్స్ టేబుల్ 3లో రైట్ రో 1 రో 2ని రెండింటిని ఫిల్అప్ చేసినాం. రైట్, రో 2 కొత్త రో యూజింగ్ ఒరిజినల్ ఎలిమెంట్స్ ఆఫ్ సింప్లెక్స్ టేబుల్ 2 రో 2లో ఉంటాయి అవి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు సమ్మేషన్ CBXB చేద్దాం. సమ్మేషన్ CBXB త్వరగా చేద్దాం. సమ్మేషన్ CBXB -1 into 21/13 -1 into 20/13 ఏమొస్తుంది? -31/13 -1 into 1 plus -1 into 0 -1 -1 into 0 plus -1 into 1 -1 -1 into -7/13 minus or plus -1 into 1/13 6/13 వస్తుంది. రైట్, -1 into 1/13 -1 into -14/91 7/91 వస్తుంది. రైట్, నెక్స్ట్ CJ మైనస్ ZJ చేయాలి. -1 minus of -1 0 -1 minus of -1 0 0 minus 6/13 -6/13 0 minus 7/91 -7/91. కాబట్టి ఇక్కడ చూడండి అన్ని CJ మైనస్ ZJ వాల్యూస్ వచ్చేసాయి. 0 0 -6/13 -7/91 లెస్ దాన్ 1 minute ఉంది. కంక్లూజన్ చూడండి, ఇన్ సింప్లెక్స్ టేబుల్ 3 ఆల్ CJ మైనస్ ZJ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ బేసిక్ వేరియబుల్ కాలమ్ లో ఏ ఆర్టిఫిషియల్ వేరియబుల్ లేదు. right, is left in the basis, therefore optimum solution is obtained. Therefore x1 value 21/13, x2 value 10/13 and the max z value is -31/13. అదే ఇక్కడ రాస్తాం చూడండి 31/13. right, x1 21/13, x2 is 10/13, max z is 31/13. therefore ఏమి లెస్ దాన్ 1 minute ఉంది, అటెండెన్స్ తీసుకుంటాం. రైట్, let us meet in the tomorrow's class. ఇక్కడతో బిగ్ ఎం మెథడ్ ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. రైట్, మీరు ఒకసారి చూసుకోండి, మీకు ఈ PDF ని మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టిస్తాను. రైట్, ఈ x1 x2 వాల్యూస్ మ్యాక్స్ z లో సబ్స్టిట్యూట్ చేయాలి x1 plus x2 లో, అంతే. 21/13 plus 10/13 is